వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఒంగోలు 1వ పట్టణ సింగరాయకొండ, టంగుటూరు పోలీస్ స్టేషన్లను, సింగరాయకొండ సర్కిల్ ఆఫీసును ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లను నిర్వహించి పలు రికార్డుల పరిశీలన చేసి నమోదైన కేసులపై ఆరా తీశారు. ట్రాఫిక్ నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. నేర నియంత్రణ, అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధతో వచ్చే ఫిర్యాదుదారులకు భరోసా కలిగేలా విధులు ఉండాలి. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని, గదులను, రిసెప్షన్ కౌంటర్, మహిళా సహాయక కేంద్రం, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, పలు రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకుని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి తక్షణమే ఫిర్యాదుదారులకు పరిష్కారం అందించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని, చెడు నడత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎక్కువ సమయం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. అనంతరం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు 1వ పట్టణ సిఐ విజయకృష్ణ, రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు, సింగరాయకొండ సిఐ హాజరత్తయ్య, సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర, టంగుటూరు ఎస్ఐ నాగ మల్లేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.